హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని తిరువణ్ణామలై నగరం ప్రాచీనమైంది అయినప్పటికీ ప్రస్తుతం చాలా ప్రచారంలోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు బండ్ల సౌకర్యం ఏర్పడింది. రహదారి మార్గం ఎటు ఉందనుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రతి మాసం పౌర్ణమి రోజుకు దేశం నలుమూలల నుంచి, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తిరువణ్ణామలైకి వచ్చేవారి సంఖ్య మిక్కిలి ఎక్కువైంది. పంచభూత లింగాల్లోని అగ్నిలింగం రూపంలో వెలసిన ఆ మహాశివుణ్ణి అరుణాచల క్షేత్రం ఉన్నదక్కడే. ఇక ఆలయం వెనుక ఉన్న కొండను సాక్షాత్తు శివస్వరూపంగానే భావిస్తారు. కనుక ఆ కొండ సమస్తం పరమ పవిత్రం. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఓపిక చేసుకుని జీవితంలో ఒక్కసారైనా అరుణాచల గిరివల్లం అంటే గిరి ప్రదక్షిణ చేసి రావాలనేది భక్తుల విశ్వాసం. విశ్వాసం మంచిదే. ఆ కారణం చెప్పి వచ్చిపోయే వాళ్ల వెల్లువ ఎక్కువ కావడమే చర్చనీయాంశమైంది. బస్సులు, రైలు బండ్లు, విమానాలు, సొంత వాహనాలు, అద్దె బస్సులు, వివిధ రాష్ట్రాల రహదారి రవాణా సంస్థలు, వివిధ ఆధ్యాత్మిక యాత్రల నిర్వాహకులు ఏర్పాటు చేసే యాత్రా స్పెషల్స్, ఇలా ఎన్నో రకాలుగా నగరానికి ప్రజల తాకిడి ఎక్కువైంది. అందరికీ బస, భోజనం, దేహావసరాలు తీర్చుకునే ఏర్పాట్లు, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడానికి స్థానికులు, ప్రైవేట్ సంస్థలు ఏదోలాగా ఏవో ఏర్పాట్లు చేస్తూ వచ్చాయి. అందుకు అదనపు ఖర్చులు ఎటూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. మొత్తంగా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం అది. కోతవేటు దూరానికి కూడా బండి తీసే అలవాటున్న వ్యక్తి కూడా తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కాళ్లతోనే నడుస్తాడు. ఆ మేరకు అది చాలా మంచి విషయమే. కార్తీక మాసంలో అయితే నూకలు చల్లితే నేలరాలనంత జనం అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఏడాది పాటు ఉండే తీరు ఒక తరహా అయితే, కార్తీక మాస చలిలో తెల్లవారుజామున మంచు, శీతలం అనే జంకు లేకుండా నడుస్తారు చాలామంది భక్తులు. ఇహ అది వర్ణనాతీతం. బహుశా మీలో చాలామంది వెళ్లే ఉంటారు. గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శనం, రమణ మహర్షి ఆశ్రమం అన్నీ చూసే ఉంటారు. మీరు గాని గమనించుంటే ఐరోపా దేశాల నుంచి, మలేషియా, చైనా వంటి తూర్పు దేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా కనిపిస్తారు అక్కడ. భారతీయులు పాటించే పద్ధతులన్నీ వాళ్లు పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. వీళ్లంతా సమీప విమానాశ్రయ కేంద్రం చెన్నైలో దిగి అక్కడి నుంచి వివిధ వాహనాల సౌకర్యాలను ఎంచుకుని తిరువణ్ణామలై వస్తూ ఉంటారు. మొదటి అంతస్తులో ఉండేవాళ్లు కూడా లిఫ్ట్ వాడతారు. పక్క సందుల్లో ఉన్న దుకాణానికి కూడా బండి తీస్తారు. కానీ ఈ తిరువణ్ణామలైకి వచ్చిన వాళ్లు మాత్రం పాదరక్షకులు కూడా లేకుండా అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడుస్తారు కదా. అది ఒంట్లో బలం అనే కంటే మనసులోని సంకల్పం అంటే బాగుంటుందేమో. దైవం పట్ల ఉండే భక్తి, విశ్వాసాల శక్తి అది. కాబట్టి అది అనుభవపూర్వకమే తప్ప, నమ్మకంతో ఉండే అనుభూతే తప్ప భౌతికంగా వివరించడం కుదరదు. వివరణ ఏముంటుంది చెప్పండి? కంటికి ఎదురుగా కనిపించే వాస్తవమే ఆ అలౌకిక శక్తి. నమ్మకమే బలమని కూడా మీకు తెలుసు. సాధారణంగా గుడిలో గర్భాలయం చుట్టూ చేసే ప్రదక్షిణకి భిన్నంగా తిరువణ్ణామలైలో అరుణాచలం అనే ఆ కొండ చుట్టూ తిరగడంలోని విశేషం ఏంటో తెలుసుకున్నారా? ఆ తిరగడం వట్టినే చుట్లు చుట్టడం కాదు, భక్తి ప్రతిపత్తులతో తిరిగేది కనుక దాన్ని ప్రదక్షిణ అనటం సబబు. పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా మొత్తం 14 కిలోమీటర్ల మార్గాన్ని వట్టి పాదాలతో గిరి ప్రదక్షిణ చేయిస్తున్న ఆ భక్తిభావం, అందుతున్న ఆ శక్తి విశేషమేంటో చెప్పగలరేమో? ప్రయత్నించండి. అవును, 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, పంచభూత లింగాలు, ఇంకా అనేక విశిష్ట శైవ క్షేత్రాలు ఉన్న ఈ భారతదేశంలో తిరువణ్ణామలై ప్రత్యేకత ఏంటంటే, సాక్షాత్తు ఆ అరుణాచలమే శివస్వరూపమని ప్రతీతి. ఆ గిరికి ప్రదక్షిణ చేస్తే స్వయంగా ఆ మహాశివుణ్ణి చుట్టి ప్రదక్షిణ చేసినట్టే అని భక్తుల నమ్మకం. కనుకనే ఆ గిరివల్లం ఎంతో ప్రత్యేకమైంది. మూల విరాట్ అతి ప్రాచీనం. స్వయంభూ పంచభూత అగ్నిలింగం అన్నది స్పష్టం. గర్భగుడి, ఆలయ గోపురాలు, ప్రాకారాలు అనేక మంది రాజుల చేత క్రమంగా అభివృద్ధి చేయబడ్డాయి. అలా చోళులు, పాండ్యులు ఆలయానికి ఇచ్చిన దాన విరాళాల పత్రాలు నేటికి ఆలయ రికార్డ్స్లో భద్రపరచబడి ఉన్నాయి. అంత ఘనంగానూ ఆలయానికి విశేషంగా ధనం, భూములు దానమిచ్చినది విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని ఆలయ శాసనాలు వెల్లడిస్తున్నాయి. రాజవంశాలతో పాటుగా వ్యక్తిగత హోదాలో జమీందార్లు, ధనవంతులు ఇచ్చిన దానాలు ఎన్నో ఉన్నాయి. అరుణాచలేశ్వర ఆలయ శిల్ప సంపద, లోపల కోనేర్లు, విస్తారమైన ప్రదక్షిణ మార్గం అన్నీ కూడా ప్రాచీన సాంకేతికత, శాస్త్రీయత, సంస్కృతి, వారసత్వాల మేళవింపుగా కనిపిస్తుంది. సృజనాత్మక హృదయం కలిగిన వారికి అటు స్వామి ఆదర్శంతో పాటుగా నిర్మాణ శైలి, శిల్పాలు కూడా ఎన్నో విశేషాలందిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని, తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయాన్ని, హంపి విరూపాక్ష ఆలయాన్ని, ఒడిశాలోని కోణార్క్ ఆలయాన్ని, వెల్లూరు చెన్నకేశవ ఆలయాన్ని, ఎల్లోరా కైలాస మందిరాన్ని తార్కాణంగా పేర్కొంటారు. అరుణాచల ఆలయ నిర్మాణం 1300 ఏళ్ల నాటిదని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే అది ఆనాటి నిర్మాణం మాత్రమే. అరుణాచలేశ్వరుని ఆరాధన మాత్రం అంతకు మునుపు నుంచే ఉంది. 7వ శతాబ్దపు నాయనార్ల సాహిత్యం తేవరాంలో స్వామిని స్తుతించిన వివరాలున్నాయి.
అగస్త్య మహర్షి ఆయన శిష్యుడు సామాన్య శకం 500 నుంచి 300 సంవత్సరాల మధ్య జీవించిన శైవ సిద్ధ సాధువు బోగర్లు తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుణ్ణి పూజించినట్లు తెలుస్తోంది. ఆ పర్వత గుహల్లోనే వాళ్ళు తపస్సు చేసినట్లు చెప్తారు. నేటికి 10,000 ఏళ్ల నుంచి 30,000 ఏళ్ల క్రితం అక్కడ మనుషులు నివసించినట్లు పురావస్తు పరిశోధనలు కూడా చెప్తున్నాయన్నది మనం గమనించాలి. హొయసలలు విజయనగర రాజుల పరిపాలనా కాలాల్లో తిరువణ్ణామలై ఒక ముఖ్య పట్టణంగా వెలసిల్లింది. భారతదేశం విదేశీ దండయాత్రలకు గురైన తర్వాత నవాబుల పరిపాలన, సుల్తాన్ల పాలన, ఆపై ఫ్రెంచ్, ఆ పిమ్మట బ్రిటిష్ వలస పాలనల్లోనూ నగరానికి విశేషమైన ప్రాధాన్యత లభించింది. తర్వాత తిరువణ్ణామలై నగరం పెరిగింది. అన్నామలేశ్వర ఆలయం విస్తరించి పెరిగింది. ఆలయ ప్రాముఖ్యత హెచ్చించింది. 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుని కాలంలో ఆలయ అభివృద్ధి జరిగింది. అప్పటి వరకు పలు రాజవంశాలు ఆలయాన్ని వివిధ రీతుల్లో నిర్మిస్తూ వచ్చినా కూడా రాజరాజ చోళుని కాలంలో ఇప్పటి ఆలయం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. నిజానికి ఆ జాబితా మొత్తం చెప్పుకోవడానికి ఇక్కడ సమయం చాలదు కాబట్టి కొన్ని పేర్లు చెప్పుకున్నాం. అలా అరుణాచలేశ్వర ఆలయం కూడా అద్భుత శిల్పకళకు పేరొందింది. అవి చెప్పే చరిత్ర వినే మనసుండాలి కానీ జీవితకాలం సరిపోదంటారు. అందుకే పురాతన శిల్పకళా సౌందర్యం రాసిపోసిన ప్రాంతాలకు వెళితే ఒక పట్టణం వదిలి రాలేం. సనాతన భారతీయ చారిత్రక, ఆధ్యాత్మిక, సామాజిక ఇతిహాసాల సారం కలబోసి నిర్మించిన ఇటువంటి కట్టడాలు, దైవ మందిరాలు, రాచకోటలు, శిల్పాలు, చిత్రకళ ఏదైనా సరే అవి మనకు ఎన్నో మార్మిక సంగతుల్ని వినిపిస్తాయి, చూపిస్తాయి. వాటిని పరిశోధనాత్మక దృష్టితో చూసేవాళ్ళుండాలి. ఆధ్యాత్మిక భావంతో ఆరాధించేవాళ్ళుంటారు. అలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. అటువంటి ఒక ఆచారం తిరువణ్ణామలై గిరి శిఖరంపై కార్తీక మాసంలో పూర్ణిమ నాటి రాత్రి వెలిగించే కార్తీక దీపం. కార్తీక దీపోత్సవంగా పేరుగాంచిన ఈ సంబరం 1000 ఏళ్ల చరిత్ర కలది. ప్రతి కార్తీక పున్నమికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆవు నెయ్యితో తడిపిన భారీ వస్త్రంపై పెద్ద ఎత్తున కర్పూరం ఉంచి శుభగడియల్లో దాన్ని వెలిగిస్తారు. ఊరంతా ఆ వెలుగును దర్శిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసిన వారు గిరి చుట్టూ 8 దిక్కుల్లో 8 లింగాలు ఉండడం చూసే ఉంటారు. ఆయా దిక్పాలకుల పేరిట అష్టలింగ ఆలయాలవి. అలాగే ఆలయ ప్రధాన గోపురం నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టి నడుస్తూ ఉంటే కొంచెం దూరంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రమణుల శిష్యులకు పూజనీయ స్థలమది. తిరువణ్ణామలై గిరికి రమణులకు ఉన్న అవినాభావ సంబంధం గురించి కొన్ని వందల దృష్టాంతాలున్నాయి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ నామస్మరణ చేయడంలోని దివ్యత్వం మాటల్లో చెప్తే అనుభవంలోకి రాదు. అది స్వానుభవంలోనే అవగతమవుతుందంటారు సాధకులు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పారు కదా పెద్దలు. సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటారు భక్త తుకారం. కాబట్టి భారతీయ సనాతన ఆచారాలను, సాంప్రదాయాలను చదివి తెలుసుకోవడంతో పాటుగా ఆచరించి అర్థం చేసుకోవడంలోనే భారతీయ ధార్మిక విశ్వాసాల అసలు గుట్టుమట్లు తెలుస్తాయి. కార్యాకరణ తర్కంతో పాటుగా ఆచరణాత్మక విశ్వాసం కూడా మనిషికి అవసరం. అది మనస్ఫూర్తిగా పాటించిన వారికే తెలుస్తుంది. కేవలం గిరి ప్రదక్షిణ చేసేస్తే ముక్తి లభించదు. ఆ చేసే ఆచరణ త్రికరణ శుద్ధితో నెరవేర్చినప్పుడే అసలైన సిద్ధి కలుగుతుంది. మన ప్రయాణ మార్గంలో పరిశుభ్రత పాటిస్తుంటేనే పవిత్రత కలుగుతుంది. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయడం కాదు, ఏకంగా గిరి చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గాన్ని అనుసరించడమే ఇక్కడ విశిష్టత. అచలం అన్న, మలై అన్న కొండ అని అర్థం. మహాశివుడు అరుణలింగం అంటే అగ్నిలింగంగా వెలసిన క్షేత్రం కనుక అరుణాచలం అని అన్నామలై అని అంటారు. పార్వతీ సమేత మహాశివుని నివాసమే ఈ పర్వత శిఖరమని భావిస్తారు. ఎవరి ఊరు వాళ్ళకి ప్రత్యేకమే. అయితే వాళ్ళు దానికి అలవాటు పడ్డం మూలంగా మామూలుగా ఉంటారు. కానీ దూర ప్రాంతాల వారికి ఆ ప్రత్యేకమే గొప్ప ఆసక్తి. తిరువణ్ణామలై క్షేత్రానికి ఉన్న సాంస్కృతిక వారసత్వం, చరిత్ర కూడా తెలుసుకుంటే క్షేత్ర దర్శనం వల్ల కలిగే సంతృప్తి రెట్టింపవుతుంది. గిరి ప్రదక్షిణ సాంప్రదాయం స్వయంగా శివుని అర్ధాంగి అయిన పార్వతీదేవితో ప్రారంభమైందని చెప్తారు. శివపత్ని నడిచిన 14 కిలోమీటర్ల మార్గమే కాలాంతరంలో గిరివల్లంగా మారిందని ఐతిహ్యం. భూమి మీద జీవులకు శివుని కాంతివంతమైన శక్తి స్వరూపాన్ని చూపించి ఆనందింపజేయాలనే సంకల్పంతో ఆ తల్లి మహాదేవుడే ఇక్కడ వెలిసేలా చేసింది. ఆద్యాంతాలు లేని తెలియని మహాకాంతిపుంజంగా, అగ్నిస్తంభంగా, నెట్టనిలువుగా ప్రకాశవంతంగా వెలుగుతూ మహాశివుడు ప్రత్యక్షమైంది అన్నామలైపైనే. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు కదా వేమన్న. ఆయన మాటల్లోని మర్మం మనకు అర్థమవుతుంది కదా. ఎన్నిసార్లు పూజలు, ప్రదక్షిణలు చేశామన్న సంఖ్య కాదు, చేసిన ప్రతి చర్యలోని పవిత్రత, సద్భావమే మనకు మేలు చేస్తుందని మనం గ్రహించాలి. గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు సుమా, మన లోపల ఆత్మ వికసించే మార్గం. అంతఃచైతన్య జాగృతమయ్యే ఒక ఆచరణ. శివనామ స్మరణ,
నాయనార్ల శైవ గీత పఠనం ఆధ్యాత్మిక ఆలోచనలతో నడవాలి తప్ప సెల్ఫీలు పోస్టుల మీద ధ్యాస పెట్టడం కాదు. ఎంత వేగంగా 14 కిలోమీటర్ల నడక పూర్తి చేశామనే రికార్డుల కోసం చేయకూడదు. ఆయా ప్రదేశాల విశేషాలను తెలియజేయడం వేరు, ఇన్స్టాలో కబుర్లు చెప్తూ పోస్టులు చేయడం వేరు. స్పిరిచువల్ జర్నీ అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణించడం, నీకోసం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. అంతేగాని ఆ ప్రయాణపు ఫోటోలను అందరితోనూ షేర్ చేసుకోవడం, లైక్స్ కోసం కామెంట్స్ కోసం ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలను దిగజార్చకండి. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలకు మనం ఎందుకు వెళుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ చారిత్రక సంస్కృతి వారసత్వ జీవన విధానాలవి. కాబట్టి మనం ఆయా సాంప్రదాయాల్లోని తత్వాన్ని తెలుసుకుని ఆచరించాలి. కేవలం తంతు నిర్వహించడం ద్వారా మమ అనిపించుకోవడం కాదు. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శన విశేషాల నేపథ్యంలో అటువంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ నిత్య వ్యవహారాల్లోనూ మనం పాటించవలసిన సదాచారం ఏంటన్నది కూడా చెప్పుకున్నాం. మరి అరుణాచలం మీరెప్పుడైనా వెళ్ళారా? వెళితే